Hi team, welcome back to the channel. Uh, Today topic if else అంటే చిట్టి డెసిషన్ మేకింగ్ ఇంజిన్ అనమాట. అంటే ఒక రోబోట్ యొక్క డెసిషన్ మేకింగ్ ఇంజిన్. దీన్ని ఇఫ్ ఎల్స్ లైక్ అండర్స్టాండింగ్ డెసిషన్ మేకింగ్ లాజిక్ ఇన్ ఏఐ యూజింగ్ కండిషనల్ స్ట్రక్చర్స్. అంటే డేటా స్ట్రక్చర్స్ కూడా యూజ్ అవుతుంది. డిఎస్ఏ అంటుంటారు కదా, డేటా స్ట్రక్చర్స్కి వాటికి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలియాలి. అంటే లాజికల్ థింకింగ్. Python if-else statements are essential for AI logic, enabling dynamic decision making based on conditions like battery checks, mode selections. అదనమాట. అంటే చిట్టి రోబోట్ అంటే జస్ట్ మెషిన్ కాదు, ఇట్స్ ఏ డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అనమాట. అంటే బ్యాటరీ లో అవగానే ఛార్జింగ్ పెట్టాలి, ఎనిమి క్లోజ్ అవ్వగానే అటాక్ చేయాలి, టెంపరేచర్ హై అవ్వగానే కూల్ అవ్వాలి. అంటే ఎలా అంటే అదొక లాజికల్ థింకింగ్ అనమాట. ఒకవేళ అవతల వ్యక్తి పొలైట్గా మాట్లాడుతున్నాడా, యాంగ్రీగా మాట్లాడుతున్నాడా అనేది కూడా అబ్జర్వ్, ఆ వాయిస్ టోన్ బట్టి డెసిషన్ మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది ఆ రోబోట్కి ఇవ్వచ్చు. అండ్ ఎక్కువగా పీడిఎఫ్లో, చార్ట్ ఏజెంట్స్లో, వాయిస్ ఏజెంట్లో, ర్యాగ్ అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ రోబోట్స్ డెసిషన్స్ అన్ని మ్యాక్సిమం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మీద రన్ అవుతాయి. ఇక్కడ పైథాన్ డెసిషన్ ఇంజిన్ అనేది ఇఫ్ ఎల్స్ ఈ మూడిట్ల మీద మ్యాక్సిమం ఉంటుంది. టుడేస్ క్లాస్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చిట్టి ఎగ్జాంపుల్స్తో ఇఫ్ ఎల్స్ కంప్లీట్గా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ ఇఫ్ ఎల్స్. అంటే ప్రోగ్రామ్కి బ్రెయిన్ ఇవ్వడం అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూస్ చేయడం అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్కి బ్రెయిన్ ఇవ్వడం అనమాట. మనం రాసే ప్రోగ్రామ్కి బ్రెయిన్ అంటే ఏం చేస్తుంది? థింకింగ్, లాజికల్ థింకింగ్, ఎస్ ఆర్ నో, ట్రూత్, ఫాల్స్ ఇలాంటి డెసిషన్ మేకింగ్ చేస్తుంది. అంటే ఇఫ్ దిస్ హ్యాపెన్స్ డూ దిస్, అదర్వైజ్ డూ దట్. అంటే ఇది ట్రూ అయితే ఇది చెయ్యు. అంటే ఫర్ సపోజ్ ఒక రోబోట్కి ఒక రేంజ్ ఇచ్చాం, అది స్కాన్ చేస్తుంది. అంటే 10 మీటర్ల వరకు స్కాన్ చేస్తే 10 మీటర్ల లోపు ఎవడైనా వస్తే, అంటే ఇట్ హ్యాపెన్స్, ఒకవేళ ఒక ఎనిమి 10 మీటర్ల లోపు వస్తే ఆడి మీద అటాక్ చేయి, అంతవరకు లేకపోతే క్లియర్ ఆల్ అనే మెసేజ్ డిస్ప్లే చేయి. అర్థమైందా? అదనమాట. ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్లో చూడాలంటే రైన్ వస్తే అంబరల్లా వేస్తాం, బ్యాటరీ తక్కువైతే ఫోన్ ఛార్జింగ్ పెడతాం. అలాగే ఏఐ క్వేరీ పీడిఎఫ్ అయితే సమ్మరైజ్ రన్ చేస్తాం. పైథాన్లో సేమ్ లాజిక్ అదనమాట. కొన్ని కండిషన్స్ చూద్దాం ఇప్పుడు. ఫర్ సపోజ్ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. పోనీ ఇఫ్ బ్యాటరీ అంటే ఫస్ట్ డిక్లేర్ చేద్దాం బ్యాటరీ అంటే ఏంటి. బ్యాటరీ ఈజ్ ఈక్వల్ టు 50 ఉంది, సో 25 ఉంది పోనీ. అదే ఒకవేళ బ్యాటరీ 50 అయితే, ఇఫ్ బ్యాటరీ 50 ఇది అయితే ఏం చేయాలి? ఇదైతే ఏం చేయాలి? ప్రింట్ కంటిన్యూ మిషన్. ఓకే. ఎల్స్ ఇఫ్ అంటే ఇంకా ఉంది. ఎల్స్ ఇఫ్ అంటే ఏంటంటే ఒకవేళ బ్యాటరీ, ఇంకొక కండిషన్ అనమాట, బ్యాటరీ గ్రేటర్ దాన్ 20, అంటే గ్రేటర్ దాన్ 50, గ్రేటర్ దాన్ 20 అంటే ఏంటి? 50కి 20కి మధ్యలో గ్రేటర్ దాన్ 20 ఉంది, కానీ గ్రేటర్ దాన్ 50 అయితే కంటిన్యూమేషన్, గ్రేటర్ దాన్ 20 అయితే ఏం చేయాలి అంటే ఆల్మోస్ట్ బ్యాటరీ ఎండ్ దగ్గరకు వస్తుంది, 50 కన్నా బిలో వచ్చింది అని. బిలో రాగానే ఏంటంటే సగం కన్నా బ్యాటరీ బిలో రాగానే ఏం చేయాలి? ఇంకా రిటర్న్ వచ్చేయడమే.
కండిషన్ కాబట్టి కాలన్ ఇవ్వాలి. కండిషన్స్ ఎప్పుడు కాలన్తో సపరేట్ చేయాలి. అప్పుడు ఏంటి, ప్రింట్ రిటర్న్ టు బేస్, రిటర్న్ టు బేస్. ఎల్స్, ఎల్స్కి కూడా కాలన్ ఇవ్వాలి. ప్రింట్ ఎల్స్ ఒకవేళ 50 కన్నా ఎక్కువ ఉంటే కంటిన్యూమేషన్, 20 కన్నా ఎక్కువ ఉంటే, 20 కన్నా ఎక్కువ అంటే 50 కూడా ఎక్కువే, కానీ 50కి 20కి మధ్యలో అనమాట. అందుకే ఎల్స్ ఇఫ్ అని పెట్టాం. అంటే ఏంటి, 20 కన్నా ఎక్కువ, 50 కన్నా తక్కువ, ఇలా రాసుకోవాలి కండిషన్స్. ఎప్పుడైతే 20 కన్నా ఎక్కువ ఉంది కానీ 50 కన్నా తక్కువ ఉంది, అప్పుడు ఏంటి, హాఫ్ ఆఫ్ ద బ్యాటరీ అయిపోగానే రిటర్న్ టు బేస్కి వచ్చేయడమే. అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం ఏదో జరుగుతుంది, రెస్ట్ తీసుకోవడం. ఈ రెండు కాకపోతే ఇంకా 50 కన్నా ఎక్కువ కాదు, 20 కన్నా ఎక్కువ కాదు, ఇంకా తక్కువ అనుకో, అప్పుడు ఏం చేయాలి, 20 కన్నా తక్కువ అయితే ఇంక ఎమర్జెన్సీ ఛార్జింగ్ అనమాట. 20 కన్నా తక్కువ అయితే ఎమర్జెన్సీ ఛార్జింగ్. దగ్గరలో అంటే చిట్టి ఫైట్ చేసేటప్పుడు రైల్వే స్టేషన్లో ఛార్జింగ్ అయిపోతే అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ నుండి ఛార్జింగ్ తీసుకుంటుంది కదా, అలా అనమాట ఎమర్జెన్సీ ఛార్జింగ్. ఎక్కడ దొరికితే అక్కడ ఛార్జింగ్ తీసేసుకుంటాం. ప్రింట్ ఎమర్జెన్సీ ఛార్జింగ్ నీడెడ్. ఇదన్నమాట కండిషన్స్ రాయడం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, రిటర్న్ టు బేస్ అని ఇచ్చింది. ఎందుకు రిటర్న్ టు బేస్ ఇచ్చింది, రిటర్న్ టు బేస్ అంటే ఏ రావాలి, 20 కన్నా ఎక్కువ ఉండాలి, 50 కన్నా తక్కువ ఉండాలి. మన ఛార్జింగ్ బ్యాటరీ 25 ఉంది, అదే మనం 75 ఉంది అనుకో, 75ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, కంటిన్యూ మిషన్ అంటే 50 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. అదే మనం ఒక 19 వచ్చింది ఛార్జింగ్, 19 వచ్చింది, పడిపోయింది, అప్పుడు ఏం చేయాలి, ఏమవుతుంది, ఎమర్జెన్సీ ఛార్జింగ్ నీడెడ్ అని డిస్ప్లే అవ్వాలి. అంటే లాజికల్ థింకింగ్ అనేది ఇలా ఇస్తాం అనమాట. నువ్వు ఒకవేళ బ్యాటరీ కానీ 50 కన్నా ఎక్కువ ఉంటే మెషిన్ కంటిన్యూ చేయి, 20 కన్నా ఎక్కువ ఉంటే, అంటే 20 కన్నా ఎక్కువ అంటే ఎల్సిఫ్ అని ఇచ్చాము అక్కడ. 20 కన్నా ఎక్కువ ఉంటే, అంటే 50 కన్నా తక్కువ ఉంటే నువ్వు రిటర్న్ బేస్కి వచ్చే అని ఇస్తున్నాం, థింకింగ్ కెపాసిటీ ఇస్తున్నాం దానికి, ఇలా ఇవ్వాలి. ఒకవేళ 20 కన్నా తక్కువ ఉంటే ఇంకా ఎమర్జెన్సీ ఛార్జింగ్ నీడెడ్ అని వెంటనే వచ్చే, అర్జెంటుగా ఛార్జింగ్ పెట్టుకో, లేకపోతే అది డెడ్ అయిపోతావు, అదనమాట. ఇలా ఇలా ఇవ్వాలి లాజికల్ థింకింగ్. ఇంకా 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 ఆపరేటర్స్ ఉంటాయి దీంట్లో. ఈ ఆపరేటర్స్ అనేవి కొన్ని ఇక్కడ డబుల్ ఈక్వల్ ఉందంటే అది ఈక్వల్, నార్మల్గా ఈక్వల్ అని వాడతాం కదా మ్యాథమెటిక్స్లో ఎక్కడైనా. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్లో డబుల్ ఈక్వల్ వాడాలి. ఈక్వల్ అంటే ఏంటి, కంపారిజన్ ఆపరేటర్, అయితే డబుల్ ఈక్వల్ కంపారిజన్ ఆపరేటర్. సింగిల్ ఈక్వల్ అయితే అసైన్మెంట్ ఆపరేటర్, ముందే చెప్పా. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి సింగిల్ ఈక్వల్ యూస్ చేస్తారు. కంపారిజన్ ఏంటంటే ఒక ఒక వాల్యూని కంపేర్ చేయడానికి, ఇది ఈక్వల్ అయితే ఇది చెయ్యు అని అనమాట. ఇఫ్ స్పీడ్ ఈక్వల్ టు 40, డబుల్ ఈక్వల్ అనమాట. అలా ఇంకా నాట్ ఈక్వల్ రాయాలి అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు పెడతాం. గ్రేటర్ దెన్ తెలుసు కాబట్టి మీకు, లెస్ దెన్ తెలుసు. అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఇదనమాట, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఇవి అనమాట. ఇవి తెలియాలి. ఆ బేసిక్ ఈ 6 అనేవి లాజిక్స్ అనేవి మనం ఎప్పుడు ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఇంకా ఎక్కువ యూస్ చేసేవి ఏంటంటే ఇంకా ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం. బోత్ మస్ట్ బి ట్రూ. అండ్ ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తాం, 1 మస్ట్ బి ట్రూ.
అండ్ రివర్స్ నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం రివర్స్ కండిషన్కి అనమాట. అంటే ఇవి చూద్దాం. అండ్ ఆర్ నాట్ ఇవే మెయిన్. చిప్స్లో కూడా ఎక్కువ ఎండ్ గేట్, నార్ గేట్ ఆర్ నాట్ గేట్ ఇవి యూజ్ చేస్తారు. సో ఈ మూడు కూడా ఈ లాజికల్ ఆపరేషన్స్లో పార్ట్ అనమాట. ఎక్కువగా యూజ్డ్ ఇన్ ఏ కండిషన్స్, ఏఐకి యూజ్ చేస్తారు ఎల్ఎల్ఎంస్ వాటికి. Okay, let's see some examples on these. ఇది నేను కమెంట్ చేస్తున్నాను, కంట్రోల్ బ్యాక్ / ఫర్ సపోజ్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ ఈజ్ ఈక్వల్ టు 70 ఉంది. అండ్ ఇంకో కండిషన్ వేస్తాం, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ 40 ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ బ్యాటరీ అండ్ if battery greater than 50 and temp less than 45, temperature less than 45 ఉంది, బ్యాటరీ 50 ఉంది. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదు కదా, సో అందుకే లెస్ దాన్ 45 ఉండాలి. బ్యాటరీ అనేది గ్రేటర్ దాన్ 50 ఉండాలి. బ్యాటరీ గ్రేటర్ దాన్ 50 ఉండాలి. అప్పుడు అదనమాట. ఇది కండిషన్ రాసాము. ఇది కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, ప్రింట్. ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ సేఫ్ టు ఫ్లై. అంటే రోబోట్ ఫ్లై అవ్వడానికి నువ్వు సేఫ్, బ్యాటరీ ఎక్కువ ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంది, ప్రాబ్లమే లేదు. అదే ఇంకోటి, if not temp greater than 60, then ఏం చేయాలి, ప్రింట్ కూలింగ్ నాట్ రిక్వైర్డ్. అంటే టెంపరేచర్ 60 కన్నా లేదు, ఎక్కువ లేదు. స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇలా పెట్టాలి. ఇదన్నమాట. అంటే నాట్ని ఇలా యూస్ చేయాలి. టెంపరేచర్ 60 కన్నా ఎక్కువ కాకపోతే కూలింగ్ నాట్ రిక్వైర్డ్, కూలింగ్ అవసరం లేదు దానికి. అదనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్లా ప్రింట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, సేఫ్ టు ఫ్లై, కూలింగ్ నాట్ రిక్వైర్డ్. మనం ఎండ్ అంటే ఏంటి, ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి. అంటే బ్యాటరీ గ్రేటర్ దాన్ 50, టెంపరేచర్ లెస్ దాన్ 40, ఇక్కడ 45. ఇక్కడ మనం డెసిషన్ ప్రకారం రోబోట్ యొక్క బ్యాటరీ 70 ఉంది, టెంపరేచర్ 40 ఉంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. బ్యాటరీ 50 కన్నా ఎక్కువ ఉంటే ట్రూ, టెంపరేచర్ 45 కన్నా తక్కువ ఉంటే అది ట్రూ. సో ఆల్రెడీ 45 ఉంది, కంపేర్ చేస్తుంది అనమాట. ఈ టెంపరేచర్తో కంపేర్ చేస్తుంది రెండింటికి. ఇక కంపేర్ చేసి ఓకే తక్కువ ఉంది, ఈ స్టేట్మెంట్ ట్రూ. ఇది కూడా 50 కన్నా ఎక్కువ ఉంది బ్యాటరీ, స్టేట్మెంట్ ట్రూ. సో సేఫ్ టు ఫ్లై అని ఇండికేషన్ చెప్తుంది అనమాట లాజికల్గా థింక్ చేసి. అదే ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాటరీ పొరపాటున 45కి వస్తుంది అనుకుందాం, బ్యాటరీ 45కి వస్తుంది. అప్పుడేం చేయాలి, ఎల్స్ కండిషన్ రాయాలి. ఎల్స్ అది ఒకవేళ ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ప్రింట్
నాట్ సేఫ్ టు ఫ్లై. రెండిట్లో బ్యాటరీ 50 కన్నా ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ 45 కన్నా తక్కువ ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే నీకు సేఫ్ టు ఫ్లై, లేకపోతే నాట్ సేఫ్ టు ఫ్లై అని వస్తుంది. చూడండి, నాట్ సేఫ్ టు ఫ్లై ఎందుకు ఇచ్చింది? టెంపరేచర్ 45 కన్నా తక్కువే ఉంది, ఇక్కడ మారలేదు. కానీ బ్యాటరీ పర్సంటేజ్ మాత్రం 55 కన్నా ఎక్కువ ఉండాలి అని కండిషన్ ఇచ్చాం. కానీ ఇక్కడ తక్కువకి మార్చాం, 45కి మార్చాం. ఎప్పుడైతే 45 పడిపోయిందో ఈజ్ నాట్ సేఫ్, బ్యాటరీ పడిపోయింది, బ్యాటరీ ఛార్జింగ్ పడిపోయింది. అందుకు ఈ రెండు కండిషన్లు ఎండ పెడితే ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవుతేనే నీకు రిజల్ట్ అనేది ఇది చూపిస్తుంది ఎండకి. అదే నువ్వు ఆర్ పెడితే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతే చాలు నీకు ట్రూ చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఆర్ పెట్టాను అనుకోండి, అప్పుడు మళ్ళీ సేఫ్ టు ఫ్లై అని వస్తుంది. ఎందుకు వస్తుంది? రెండు ఆర్కి ఒక కండిషన్ అది లేక ఇది, అది లేక ఇది, ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలన్నమాట. సేఫ్ టు ఫ్లై అని వచ్చింది చూసారా, సేఫ్ టు ఫ్లై. ఇఫ్ నాట్ టెంపరేచర్ గ్రేటర్ దెన్ 60 కన్నా ఎక్కువ లేకపోతే, 60 కన్నా ఎక్కువ లేకపోతే, 60 కన్నా ఎక్కువ లేదు. ఒకవేళ టెంపరేచర్ నేను ఇక్కడ 61 ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది? నాట్ సేఫ్ టు ఫ్లై, కూలింగ్ నీడెడ్. నాట్ సేఫ్ టు ఫ్లై ఎందుకు ఇచ్చింది? ఎందుకంటే రెండు కండిషన్స్ ఫాల్సే. ఇక్కడ రెండు కండిషన్స్ ఫాల్సే. టెంపరేచర్ బ్యాటరీ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 50 అన్నాం, కానీ అటు 45 ఉంది, అంటే గ్రేటర్ దెన్ 50 కాదు, ఫాల్స్. టెంపరేచర్ లెస్ దాన్ 45 అన్నాం, లెస్ దాన్ 45 కాదు. టెంపరేచర్ అనేది 61, అంటే గ్రేటర్ దాన్, అంటే ఇది ఫాల్స్, ఇది ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ నాట్ టు ఫ్లై అని. అందుకే నాట్ సేఫ్ టు ఫ్లై అని పెట్టింది. ఇక్కడ కూడా ఇఫ్ నాట్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 60 కన్నా ఎక్కువ లేకపోతే కూలింగ్ నాట్ రిక్వైర్డ్, కూలింగ్ అవసరం లేదు. ఎక్కువ లేకపోతే ఎందుకు కూలింగ్ అవసరం లేదు? ఒకవేళ 60 కన్నా ఎక్కువ అయితే కూలింగ్ నీడెడ్. సో మనం 61 ఇచ్చాము, అంటే 60 కన్నా ఎక్కువ. కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది, ఆ స్టేట్మెంట్ మనకి రిజల్ట్ ఇచ్చింది. ఓకేనా? అదనమాట. ఇంకా ఏ మోడ్లో చెప్పాలంటే, ఇఫ్ ఏ యాప్స్ మోడ్ సెలెక్షన్ ఈజ్ ఆల్వేస్ డన్ యూజింగ్ ఇఫ్ ఎల్స్. అంటే ఏఐలో మోడ్ సెలెక్షన్స్ అనేవి ఉంటాయి, చాట్ మోడు, వాయిస్ మోడు, పీడిఎఫ్ మోడు, అలా అనమాట. ఈ మోడ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి? మనం ఎల్ఎల్ఎం లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఈ మోడ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి? సేమ్ ఎల్ఎల్ఎం ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అది చూద్దాం. ఫర్ సపోజ్ మోడ్, ఎనీ మోడ్, పీడిఎఫ్ మోడా లేదా వాయిస్ మోడా, ఇలాంటివి అనమాట. పీడిఎఫ్ ఉంది, ఈ పీడిఎఫ్ మోడ్కి ఇఫ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ సపోజ్ చాట్ అనుకుందాం, మనం కండిషన్ రాస్తున్నాం. చాట్ మోడ్లో ఇక్కడ వస్తుంది అనమాట. మనం ఈక్వల్ అనేది పైన మోడ్ ఈజ్ ఈక్వల్ పీడిఎఫ్ పెట్టాం, అది వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మోడ్ని కంపేర్ చేస్తున్నాం. మోడ్ చాట్ మోడ్ అయితే అని కండిషన్ రాసేటప్పుడు కంపారిజన్ ఉంటుంది. చాట్ మోడ్ అయితే అప్పుడు ఏం చేయాలి చెప్పాలి. రోబోట్ అర్థం చేసుకోవాలంటే చాట్ మోడ్ యాక్టివేటెడ్, చాట్ మోడ్ యాక్టివేటెడ్. ఒకవేళ అంటే కొన్ని కండిషన్స్ రాదు, ఇంకా కొన్ని కండిషన్స్ రాదు. ఎల్స్ ఇఫ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు పీడిఎఫ్ అనుకుందాం. పీడిఎఫ్ని ఇచ్చాము సమ్మరైజ్ చేయమని.
అప్పుడు వెంటనే ఏం చేస్తుంది తెలుసా, అది పీడిఎఫ్ సమ్మరైజరు ఆ ఫంక్షన్ కాల్ చేస్తుంది పైథాన్ నుండి. ప్రింట్ పీడిఎఫ్ సమ్మరైజర్ మోడ్. ఇఫ్ ఇంకా చాలా మోడ్స్ ఉంటాయి కదా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు వాయిస్ మోడ్ అనుకున్నాం. ప్రింట్ వాయిస్ అసిస్టెంట్ లాంచింగ్. ఎల్స్ అంటే ఏదో తెలియదు, నువ్వు ఏ మోడ్లో ఉందో తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి ప్రింట్ అన్నోన్ మోడ్ ఏదో ఒకటి. ఇది ఇలా రాస్తావు అనమాట ఎల్ఎల్ఎంలో. ఆ పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ సమ్మరైజర్, నువ్వు పీడిఎఫ్ ఇచ్చావంటే అది పీడిఎఫ్ సమ్మరైజర్ని యాక్టివేట్ చేసుకుంటుంది. నువ్వు జస్ట్ చార్ట్ చేస్తున్నావంటే చార్ట్ సంబంధించిన మోడ్ అనేది యాక్టివేట్ చేసుకుంటుంది. అండ్ ఒకవేళ వాయిస్ మోడ్ అయితే వాయిస్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫర్ సపోజ్ దీన్ని ప్రింట్ చేసామనుకోండి, ఏమొస్తుంది ఆన్సరు, పీడిఎఫ్ సమ్మరైజర్ మోడ్ వచ్చింది. ఎందుకు, మనం పీడిఎఫ్ అని ఇచ్చాం. అదే ఇక్కడ చార్ట్ ఇచ్చామనుకోండి, చార్ట్ కావాలి, అప్పుడు ఏం చేస్తుంది, చార్ట్ మోడ్ యాక్టివేటెడ్ అని వస్తుంది. చార్ట్ మోడ్ యాక్టివేటెడ్ అని వచ్చింది సరే. వాయిస్ అని ఇస్తే వాయిస్ మోడ్ యాక్టివేట్. ఇలా రాస్తాం. ఎల్ఎల్ఎంలో లాజిక్స్ అనేవి ఇలా రాస్తుంది, గుర్తుపెట్టుకుని 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇది అదనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ చైన్స్ అండ్ వర్క్ ఫ్లో ఏజెంట్స్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అసిస్టెంట్స్ స్విచ్ మోడ్స్ అనమాట. అంటే లాంగ్ చైన్ యూజ్ చేసేటప్పుడు ఆ చైన్స్ అది ఎలా లింక్ చేస్తుంది అనేది వర్క్ ఫ్లో ఏజెంట్స్లో కానీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అసిస్టెంట్స్లో కానీ మోడ్స్ని స్విచ్ చేయాలంటే ఇఫ్ ఇలాంటివన్నీ ఎలా యూజ్ చేస్తాను అనమాట. ఇంకా నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ కూడా యూజ్ చేస్తాం. నెస్టెడ్ కండిషన్స్ అంటాం. అవి ఎలా, ఫర్ సపోజ్ నెస్టెడ్ కండిషన్స్కి ఎలాగంటే ఎనిమీ డిటెక్టెడ్ ఒకవేళ ట్రూ అయితే, ఎనిమీ డిటెక్టెడ్ అనే వేరియబుల్ ఇచ్చాము, అది ట్రూ అయితే, అండ్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనుకుందాం. 8 మినిట్స్లో ఎనిమీ డిటెక్ట్ అయ్యి ఆడి 8 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటే ఆడి మీద ఎలా తీసుకోవాలి అటాక్ అనేది మనం రోబోట్కి ఫిక్స్ చేసి ఇస్తాం. ఏంటి, ఎనిమీ ఒకవేళ డిటెక్ట్ అయితే స్కాన్ చేస్తుంది సెన్సర్. ఒకవేళ ఎనిమీ డిటెక్ట్ అయ్యి ఆడు 8 మినిట్స్ లేదా 8 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటే వచ్చేస్తే ఆడు మన వైపు, అప్పుడేంటి, ఇఫ్ ఎనిమీ డిటెక్టెడ్ అంటే ట్రూ బులియన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఐడి కాదు, ఇఫ్ ఎనిమీ డిటెక్టెడ్ అది ట్రూ అయితే ఓకే. అండ్ ఇందులో మళ్ళీ డిస్టెన్స్ కూడా చూసుకోవాలి. డిస్టెన్స్ లెస్ దాన్ 10 కన్నా తక్కువ అయితే, ఎనిమీ డిటెక్ట్ అయ్యి లెస్ దాన్ 10 కన్నా తక్కువ అయితే అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ అంటే డిస్ప్లే చూపించాలి, రోబోట్కి చెప్పాలి ఎంగేజ్ కాంబాట్ అంటే ఫైట్ చేయని. అదనమాట. ఎల్స్ ఆడు ఇంకా రాలేదు, ఆ రేంజ్లోకి రాలేదు, కానీ ఎనిమీ కనిపించాడు, కానీ ఆడు 10 మీటర్స్ లోపు రాలేదు. అప్పుడు ఏంటి, అప్పుడు ఏం చేయాలి, ట్రాక్ చేయాలి.
ఎప్పుడు వస్తాడు 10 మీటర్స్ లోపు ఆ సర్కిల్లోకి ఎప్పుడు వస్తాడు అని ట్రాకింగ్ ఎనిమీ ఆడొచ్చేదాకా ఎనిమీ డిటెక్ట్ అయితే అసలు ఎనిమీయే డిటెక్ట్ అవ్వలేదు అంటే ఎనిమీ డిటెక్టెడ్ అనేది ఇక్కడ ట్రూ అయితే ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అనుకో, ఇంక ఫాల్స్ అయితే ఇంక నో ప్రాబ్లం. ఒకవేళ ఎల్స్ అంటే ఏంటి, అది ఫాల్స్ అనమాట. ఎల్స్ అనగానే అది ఒకవేళ పై కండిషన్ ఫాల్స్ అయితే ఇది చెయ్యు, కిందది చెయ్యు. ప్రింట్ ఏం చేయాలి, ప్రింట్ ఆల్ క్లియర్ చెప్పాలి. ఆల్ క్లియర్, ఎవరు రాలేదు, ఎనిమిస్ ఎవరు లేరు అని. అర్థమైందా? మనం ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. చూసారా, ఎంగేజ్ కాంబాట్. ఎందుకు ఎంగేజ్ కాంబాట్? మనం డిస్టెన్స్ 8 మీటర్స్ ఫిక్స్ చేసాం, 8 మీటర్స్. సో కండిషన్ ప్రకారం 10 ఉంది. అదే మనం ఇక్కడ ఫాల్స్ ఇచ్చామనుకో, అసలు ఎనిమీసే డిటెక్ట్ అవ్వలేదు అనుకున్నాం, ఫాల్స్, ఎనిమీస్ లేరు, ఏం చేస్తుంది? ఎనిమీస్ లేకపోతే సింపుల్, ఎనిమీస్ లేకపోతే ఆల్ క్లియర్ వస్తుంది. ఏం లేదు, ఆల్ క్లియర్ వస్తుంది. అది బులియన్స్ మీద బేస్ చేసుకుని అలా వర్క్ చేస్తుంది. అదే 11 అని ఉందనుకో, అంటే డిస్టెన్స్ 11 మీటర్స్ ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తుంది, ఎనిమిది ట్రాక్ చేస్తుంది. ఎందుకంటే మనం కండిషన్ 10 లోపు అయితేనే అని ఇచ్చాము. ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఇస్తుంది. ఇది ఫాల్స్ అయితే 10 లోపు కాకపోతే అప్పుడు అది ఫాల్స్ స్టేట్మెంట్లో ఇది ఎనిమి ఎల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదనమాట. ఇంకా రియల్ ఏఐ యూస్ కేసెస్లో వస్తే మాసివ్ ఇంపార్టెన్స్ ఉంటుంది రియల్ ఏఐ యూసేజ్లో. అది ఎలా అంటే లైక్ ఎగ్జాంపుల్స్లో చూడాలంటే if else is used in every AI project. If user asks PDF, call summarizer function. If user asks chat, call generate function. If user asks drag mode, run retrieval function. If LLM output empty, run fallback LLM. If document too large, chunk it. If vector database empty, reindex. If else is equal to backbone of వర్క్ఫ్లో ఏఐ అన్నమాట. సో ఇఫ్ ఎల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏఐ ప్రాజెక్ట్. ఇఫ్ ఆల్రెడీ పీడిఎఫ్కి అయితే ఏంటి, సమ్మరైజర్, పైథాన్లో సమ్మరైజర్ అనే ఫంక్షన్ ఉంటుంది పీడిఎఫ్ని రీడ్ చేయడానికి. అది ఒకవేళ మనం ఇచ్చింది పీడిఎఫ్ అయితే అది సమ్మరైజ్ చేస్తుంది. ఒకవేళ చార్ట్ చేస్తున్నాం అంటే అది జనరేట్ ఫంక్షన్ యూస్ చేస్తుంది. అదే మనం ఏదైనా ర్యాగ్ మోడ్ యూస్ చేస్తే, ర్యాగ్ మోడ్ అది రిట్రీవల్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఎల్ఎల్ఎం అయితే ఫాల్ బ్యాక్, డాక్యుమెంట్ అయితే టూ లార్జ్ అయితే చంకింగ్ చేస్తాం అనమాట. చంక్స్ అంటే చిన్న చిన్న ప్యాకెట్స్గా డివైడ్ చేస్తాం, అది డివైడ్ చేసుకుంటుంది. దాన్ని ఇండెక్సింగ్ లాంటిది అంటారన్నమాట. అంటే వెక్టర్ డేటాబేస్ ఈజ్ ఎంటీ, యూజ్ ద ట్రీ ఇండెక్స్, అదనమాట. అది మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లోకి వెళ్ళేటప్పుడు ఎల్ఎల్ఎం గురించి చెప్పేటప్పుడు మనం ఇంకా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా దీంట్లో చెప్పాలంటే ఎక్కువగా బిగినర్ మిస్టేక్స్ చేయకుండా కొన్ని ఉంటాయి. లైక్ ఎక్కువగా ఏంటంటే పైథాన్కి పారెంథసిస్ అనేవి అవసరం లేదు. అక్కడ కండిషన్స్ రాసేటప్పుడు పారెంథసిస్ ఏం పెట్టాం. అండ్ ఎక్కువగా సింగిల్ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో డబుల్ ఈజ్ ఈక్వల్ ప్లస్ సింగిల్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేస్తుంటారు. అంటే అసైన్మెంట్ ఆపరేటర్కి కంపారిజన్ ఆపరేటర్కి డిఫరెన్స్ అనేది ఉండాలి. కొటేషన్ మార్క్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇదన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి.
క్రియేట్ ఎ డెసిషన్ సిస్టమ్ ఫర్ యువర్ రోబోట్ ఇఫ్ బ్యాటరీ గ్రేటర్ దెన్ 80 ఫుల్ పవర్, గ్రేటర్ దెన్ 40 మీడియం పవర్, గ్రేటర్ దెన్ 10 లో పవర్. ఇలా అనమాట. ఇలా ఒకటి క్రియేట్ చేయండి. నెక్స్ట్ లూప్స్ చూద్దాం. లూప్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ లూప్స్ చూద్దాం. ఓకే బాయ్.